సో పిల్లలు కూడా చాలా ఎక్కువసేపు పడుకుంటారండి, ఎందుకంటే అది పాజిటివ్ న్యాచురల్ స్మెల్ కాబట్టి. సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగే దాంట్లో కర్పూరం వేసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుందండి, స్మెల్ వస్తుంది. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మను ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే వేదిక్ కంపెనీ నుండి కర్పూరం ధ్వని అండి, ఎలక్ట్రిక్ బర్నర్. ఇది తెలిసిన వాళ్ళు 10% ఉంటే తెలియని వాళ్ళు 90% ఉంటారండి. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీస్తున్నా. మా షాప్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయండి, కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో ఇది ఎలా ఓపెన్ చేస్తున్నా చూడండి, ఎలా వాడాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నా. సో ఇదేనండి నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, సో ఇదేనండి కర్పూరం ధ్వని. దీనినే ఎలక్ట్రిక్ బర్నర్ అంటారు. సో ఇది చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఆల్ అవుట్లు, గుడ్ నైట్ లిక్విడ్స్ అది ఇది అని చెప్పేసి వాడుతూ ఉంటారు కదా కెమికల్స్. సో దానికన్నా ఇది చాలా అంటే చాలా బెటర్ అండి, 100% బెటరు. నాది గ్యారంటీ, నన్ను నమ్మండి. నేను ప్రతి ఒక్కటి నా వీడియోలో మంచి మంచిగా చేస్తూ ఉంటాను కదా మా షాపీ అన్నీ. సో నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదేనండి కర్పూరం ధ్వని. దీన్ని ఎలా వాడాలో చూపిస్తున్నా చూడండి. సో ఏం లేదండి, అక్కడ బేస్కి మనకి అక్కడ ఫ్లగ్లో పెట్టడానికి 2 ఇచ్చారు కదా అవి. సో అవి రెండింటిని తీసుకుపోయి ఫ్లగ్లో పెట్టాలండి. సో అంతేనండి, దానికి ఒక లైట్ వస్తుంది. లైట్ వచ్చాక మేము అక్కడ కర్పూరం వేయడానికి మేము పచ్చకర్పూరం వాడుతున్నామండి. అదేనండి స్వీట్లలో వాడతారు కదా, సో అదేనండి పచ్చకర్పూరం. మేము ఇది షాప్లోకి తీసుకొచ్చామండి. అలాగే మా పాపలకి కూడా ఫీవర్ వస్తే మా ఆయన మేము డైలీ వేస్తామండి. ఇది మేబీ 500 గ్రామ్స్ 450 గ్రామ్స్ ఉంటుంది బాక్స్, ½ కేజీ అన్నట్టు. సో ఇంత పెద్ద బాక్స్ తీసుకొచ్చాను, ఆల్మోస్ట్ అంతా అయిపోయిండే, లాస్ట్ కొంచెం ఉండుంటుంది. చూసారా, ఇదేనండి పచ్చకర్పూరం, ఇలా బిళ్ళల టైప్ ఉంటుంది. సో చూసారా, దీనిని మనం ఎలా వాడాలనేది కూడా చెప్తానండి. మనము పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు, చాలా పాజిటివ్గా ఉంటుందండి. మన ఇంట్లో కానీ ఏదైనా షాప్లో ఉంటే షాప్లో కూడా వేసుకోవచ్చు. ఈ ధ్వనిలో మాత్రం స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా దానికి లైట్ వస్తుందండి. బెడ్రూమ్ లైట్ కూడా ఏమీ అవసరం ఉండదు. సో అది చిప్ప టైప్ వచ్చేది కదండి. సో దాంట్లో ఈ పచ్చకర్పూరం వేసామంటే ఆటోమేటిక్గా కరెంటు పాస్ అయ్యి అది మొత్తం మెల్ట్ అయిపోతుందండి. ఆ గడ్డ మొత్తం మెల్ట్ అయిపోతుంది. సో మనకి హెయిర్ ద్వారా చాలా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, చూసారా. సో దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి, కానీ ఇది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో లోపల స్టీల్ది వస్తూ ఉంటుంది ఇలాంటివి. మా ఇంట్లో కూడా పాతది ఉండే.